వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. హాయ్ దోస్తులు, అందరు ఎట్లరు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈ వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదులా, ఓన్లీ కలుపుతాలు మాత్రమే. ఇక మా ఊర్లో బోనాలు ఎట్లా జరుగుతాయో, ఇక చుట్టాల ఆడావిడి ఎట్లుంటుందో ఇక ఈ వీడియో చూపిస్తపోతున్నాము. ఇక మంచిగా చూసి ఎంటర్టైన్మెంట్ మస్తు ఉంటుంది. ఇక మంచిగా చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి దోస్తులు. ఇక మళ్ళీ ఒకళ్ళ ఇంటికి వెళ్ళి మస్తు మంది చుట్టాలు వస్తారు. ఇక మంచిగా ఉంటుంది స్టోరీ, అస్సలు మిస్ అవ్వకుండ్రి. ఏంది అనిత గట్లన పడుతుంది? మా ఇంటికి చుట్టాలు కాదు వచ్చేటోళ్ళు అంతా సొంత వాళ్ళు వస్తారు. ఇంకా చుట్టాలకు అందరికి పిలిస్తే ఇంకా పెద్దగా అవుతుంది. మస్తు మంది చుట్టాలు. ఇక ఇప్పుడు మట్టికైతే మా ఆడపిల్లను మా పిల్లల్ని గాలని గీళ్ళని పిలుస్తున్నా. ఇక మా కోడళ్ళ పిల్లల్ని మా కోడళ్ళ తల్లిగారులను కూడా పిలవాలి. ఇక విన్నారు కదా దోస్తులు, ఇక మళ్ళీ ఒకళ్ళింటికి మస్తు మంది వస్తారు. ఇక వాళ్ళే చుట్టాలు కాదంట. ఇక మంచిగా ఉంటుంది వీడియో, అస్సలు మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి దోస్తులు. ఇక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. జర మంచిగా ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. అట్లే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎట్టెట్లా ఉందో వీడియో మంచిగా మాకు మీ కామెంట్ ద్వారా తెలుపుర్రి. ఇప్పటి వరకు ఎవరెవరైతే మన ఛానల్ని ఆదరిస్తున్నారో, సబ్స్క్రైబ్ చేసుకుర్రో దోస్తులు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాగనే మన ఛానల్ని ఆదరిస్తూ ముందుకు నడిపియండి. ఇక కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు రావాలి అంటే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. గట్ల చేస్తే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 42. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి దోస్తులు. వాయబ్బా, ఈరోజు మళ్ళీ చాలా బిజీగా ఉన్నట్టుంది కదా, ఇంట్లోకి బయటికి కూడా వెళ్తలేదు. సరే పాటు లోపలికి పోయి చూద్దాం ఏమంటుందో. ఇక లోపలికి ఎందుకు తీయి, మళ్ళీ బయటకి వెళ్ళి పిలిస్తే అయిపోతుంది కదా. ఏం చేస్తుందో ఏమో, ఏమనుకుంటుందో ఏమో. అనితేంది పండుగ పూటల్లా గిట్లొచ్చే అనుకుంటుందా ఏందో ఏమో. అమ్మ ఆగమ్మ, నేను వస్తా నీతో. నువ్వు నా ఇంకనే ఎందుకు వచ్చినావు బిడ్డ? అన్ను కుడుతుండమ్మా, అందుకే వచ్చేసిన నేనే. సరే వస్తూ వచ్చినావు కానీ లొల్లి చేయకుండా ఉండు జరా. నేను గీ అవ్వతోటి మాట్లాడతా, సప్పుడు చేయకు సరేనా? అబ్బా నేనేమనలే అమ్మా. మల్లక్క, ఓ మల్లక్క. ఎవరో పిలుస్తున్నట్టుంది. చెప్పురా అనిత, ఏంది గిట్ల వచ్చినావు? అబ్బో, పిల్లల్ని హాస్టల్ నుంచి పట్టుకొచ్చినట్టున్నావు కదా. తీసుకొచ్చినాక నిన్న సాయంత్రం పోయినుంటి తీసుకొని వచ్చిన. ఇక పిల్లగాని పిల్లని తీసుకొచ్చిన. పండుగ పుట్టలు ఇంటి దగ్గర పిల్లలు లేకపోతే ఎట్లుంటుంది అక్క, మంచిగా ఉండదు కదా, అందుకే పట్టుకొని వచ్చిన. బాగా పట్టుకొచ్చిన పట్టుషెల్లా. గీ పిల్ల ఎవరబ్బా గిట్లా ఉంది? ఇంటికెళ్ళ నీర పోసుకొని వచ్చింది మా ఇంటికి. ముఖమేమో కనిపిస్తలేదు, ముందుకెళ్ళి చూద్దాం. ఏం లేదక్క, పిల్లలు వచ్చిర్రు కదా, జర మురుకులు చేద్దామంటే అవి పని చేస్తలేవు మురుకుల పీటే. ఇక నీ దగ్గర తీసుకోదామని వచ్చిన. అయ్యో చెల్లె, నేను ఇప్పటిదాకానే పిండి తడిపి పెట్టిందే, ఇక చేసినాక ఇస్తా పాటు. సరే అక్క, చేసినాక విలువ వచ్చి తీసుకోపోతా. గింత స్టైల్గా ఉంది ఎవరేమే? గీ పిల్ల వెనక నుంచి గింత మంచిగా ఉందంటే ముంగట ఇంకెంత బాగుంటుందో. జర గీ పిల్ల వెనకకు మళ్ళీ బాగుండు, మళ్ళతుందో మళ్ళదా. నేనే ముంగటికి పోయి చూడాలిగా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. చూపులకై వెతిక, చూపుల్లోనే బ్రతిక, కళ్ళు తెరిచి నిన్నే చూడాలి, ఓ మైనా కళ్ళు తెరిచి నిన్నే చూడాలి. ఎవరు వెనకలా పాట పాడుతున్నట్టు వినిపిస్తుంది. ఏమోలే, మళ్ళీ వెనకకి మళ్ళీ చూస్తే అమ్మ ఏమని అంటుందో ఏమో. చప్పుడు కాకుండా నిలబడు అన్నది, ఇంకా గట్లనే నిలబడదాం కానీ. అబ్బా చాలా దగ్గరికి వచ్చేసిన, ఇక ముందుకెళ్ళి చూస్తా. హలో బేబీ, ఎవరు నువ్వు? మీరెవరు? వాయబ్బా, ఇదేంది గింత కర్ర ఉంది? మా చెల్లెలే అనుకున్నా, మా చెల్లెల మించి ఉంది కదా ఇది. గీ పిల్ల మంచిగా అనిపించింది వెనకంగా చూస్తే, దోస్తాన్ చేద్దాం అనుకుంటే ముంగట చూస్తేనేమో గిట్లుంది. వాయమ్మ, ఇది ఎక్కడలేరా బాబు, ఎక్కడ పోయినా నాకు ఈ కర్రలు దొరుకుతూనే ఉంటారా ఏంది? హలో, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఇంత అందంగా ఎలా ఉన్నావా అని ఆలోచిస్తున్నా. హే యూ నాటి. ఓ, నీకు అట్లా అర్థమైందా తల్లి? నీ పేరేంటి? అనుష. వాయబ్బో, పేరు చెప్పమంటే ఇగిలిచడెందుకమ్మా తల్లి? ఇంతకి నీ పేరేంటి? నా పేరు చింటూ. అవ్వక్క, చుట్టాలందరూ వచ్చిర్రా అని? ఏడు చెల్లె వస్తుర్రంట. ఈ బస్సు వరకు దిగుతారో ఏమో మధ్యాహ్నం వరకు అందరూ.
ఇక నా చిన్న బిడ్డ వచ్చింది, నీకు తెలుసా ఏం గల మా పిల్లలు వచ్చిర్రు అంతే. ఇక అల్లుడేమో పండుగ రోజే వస్తున్నాడు. ఇక నా పెద్ద బిడ్డ వస్తుంది, ఇప్పుడు మా ఆడపిల్లలు వస్తుర్రు. ఇక అన్నట్టు మర్చిపోయిన మా సుజాత వాళ్ళ తల్లిదండ్రులకి గిట్లా పిలుద్దాం అనుకున్న వాళ్ళ కుటుంబానికి ఇంకా చెప్పనే లేదు. మా కోడలు ఏమనుకుంటుందో ఏమో. అమ్మ సుజాత పాపం వచ్చినప్పటి నుంచి పిల్లలకు మస్తు సేవలు చేస్తుంది, మస్తు పని పెడుతురు పిల్లలు. అయినా గింత బెజార్ తినకుండా మంచిగా పని చేస్తుంది. ఎంత మంచిదో నా కోడలు చూడు. ఈ టైంలోనే బయటపడుతుందేమో గుణాలంటే కోడళ్ళవి. అవునుగానక్క, ఇక గట్లా అని చెప్పేసి పిల్ల మీదనే మొత్తం పని నొక్కుతున్నావా ఏంది నువ్వు? ఇక వీళ్ళందరికి చెప్పేది అయిపోయిందంటే ఇక నేనేం చేస్తా చెప్పు. ఇక సేంది కూడా ఏం పోతలేను. ఇక చుట్టాలందరికీ పిలుస్తున్నాను. మళ్ళీ ఇంట్లో పనులు చిన్న చిన్నవన్నీ చేయాలి కదా. ఇక అక్కడిక్కడ తిరుగుడు అవుతుంది. పిండి పట్టించుకోవడానికి పోయినా, పిండి పట్టించుకొచ్చిన, ఇంకా గారెలకు తడిపి పెట్టిన పనులు అయితేనే ఉన్నారా. పిల్ల మీద ఎందుకు నొక్కుతా మొత్తం పనులు. ఇంకా ఇద్దరు కలిసి వంట చేస్తుర్రు. మా చిన్న బిడ్డే మా కోడలు. ఇక పిల్లలు ఆడుతుర్రు, ఇక గలీజ్ చేస్తుర్రు. పిల్ల పంచనే క్లీన్ చేస్తుంది, అంత మంచిగా చేస్తుంది. పిల్లగాడు ఒక్కడు పోతుండే. ఇక మీ బావ అయితే తెలిసిందే కదా, సేన్ కానే ఉంటాడు. ఇంక ఆయన పండుగ టైంకి వస్తాడో మరి ఎట్లనో, రేపు ఇట్లా వస్తాడో. నైస్ నేమ్. అబ్బో గీ కర్రపిల్ల ఇంగ్లీష్ భలే మాట్లాడుతుందిగా. ఏడేం లేకపోయినా ఈ ఇంగ్లీష్ మాత్రం మంచిగా మాట్లాడుతుంది. చింటూ ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్సా? హాయ్ అబ్బా, నా మొహానికి అదొకటి తక్కువైందే. నువ్వు ఫన్నీగా మాట్లాడుతున్నావు చింటూ. ఇదేంటి నాకు ఇట్లా తగులుకుంది ఈ కర్రది? వెనక చూసి మోసపోతే ముంగడ చూస్తే ఏమీ లేదు. కర్రతో లప. వాట్ హ్యాపెన్ చింటూ? వాయ్ అబ్బాగా ఇంగ్లీష్లో నాకు చంపకే నువ్వు. నీకు ఆ ఇంగ్లీష్కి అస్సలు సెట్ కాలేదు. సరే కానీ నువ్వు ఎవరి తాలూకానో ఇంతవరకు చెప్పలే నాకు. ఇదిగో మా అమ్మ. ఓ నువ్వు ఈ అనితాంటి వాళ్ళ బిడ్డవా? అవును చింటూ. మీ అన్న వచ్చిండా? వచ్చిండు. నేను మీ అన్నతో ఆడుకోనికి వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అన్న ఒకడే కనిపించింది కానీ నువ్వు కనిపించలేగా. వాడు ఎప్పుడు చెప్తుండే మా చెల్లెలు అంటుండే కానీ నువ్వు ఎప్పుడు కనిపించలే నాకు. ఓ నేను అప్పుడు హాస్టల్లో ఉన్నా, అన్న ఒక్కడే ఇడికి వచ్చినుండే. నేను ఎగ్జామ్స్ ఉండే అని చెప్పి రాలేదు. మరి మీ అన్న ఏంటి గంట తెల్లగుండు, నువ్వేందుకు ఇంత కర్రగా ఉన్నావు? ఏయ్ చింటూ, ఏంటి నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు మా అన్నలా? మా అన్నగాడే బ్లాక్ ఉంటాడు, నేనే తెల్లగున్నా. వాయబ్బో ఊకోవే తల్లి, ప్లీజ్ కొద్దిసేపు నన్ను వదిలేవా? అయ్యో ఏమైంది చింటూకు? ఇప్పుడు చూస్తే రాత్రి కళ్ళకి వచ్చేటట్టుంది. ఇది ఎంత తడుచుకుంటానో ఏమో. అగో మల్లక్క, మీ ఆడవిల్ల కోడలు రావట్టే. అగో ఇప్పుడేనా సబిత? వదినా బాగున్నావా? బాగున్నారా? అన్న రాలేదు. ఇక ఆయన పండుగ రోజు వస్తున్నాడు, ఆయన డ్యూటీలో ఇక బిజీగా ఉంటాడు కదా వదినే. ఇప్పుడు ఏం రాడు, పండగకి వస్తాడు. అన్న ఉన్నాడా ఇంట్లోనే? లేడు సబిత, ఇక పొలం కానే ఉన్నాడు. మీ అన్న వస్తాడేమో రేపు. స్వీటీ బాగున్నావా అమ్మ? బాగున్నా అత్తమ్మ. అబ్బా గీ పిల్లతో మంచిగా దోస్తాను చేసుకుందామంటే గీ పిల్ల గిట్ల తయారైంది. లాస్ట్ ఒక మాట అడిగిపోదాం ఈ పిల్లని. ఇగో పోయ్. చెప్పు చింటూ. అన్నట్టు నువ్వు నన్ను ఓయ్ అన్నకు, నా పేరు అనుష. సరేలేవే తల్లి, గట్లనే పిలుస్తా కానీ ఒక మాట అడుగుతా, చెప్తావా? ఏంటో అడుగు. నీ చుట్టూ రియలే నాది? అవును. బాగుందా? ఏం బాగుందే తల్లి, ఇప్పుడు చూస్తే రాత్రికే కళ్ళకి వచ్చేటట్టున్నావు భయంకరంగా. ఇది న్యూ స్టైల్. వాయబ్బో ఈ కర్ర మొఖానికి ఇది కూడా ఉందా? ఇగో ఇప్పటిదాకా వస్తుంటే నేను రానంటే రానని పట్టింది స్వీటీ. ఇక నేనే బలవంతంగా తీసుకొచ్చిన. అత్త ఏమనుకుంటుంది, పండగకి పిలిచింది, పోకపోతే మంచిగా ఉండదు, ఇంటి ఇళ్ళం ప్రతిసారి పోతాము, ఇక ఈసారి కూడా అట్లనే పోవాలని చెప్పి ఇక పట్టుకొచ్చిన పిల్లని. ఇగో సబిత, పోయినవన్నీ మనసులో పెట్టుకుంటే బంధుత్వాలు దూరం అవుతాయి. ఇక గట్లాంటి ఆలోచన అస్సలు చేసుకోకుర్రి. అయిపోయిందేదో అయిపోయింది, జర మంచిగా ఉండాలి. ఇక అంతే, పండగకు వచ్చినాము, పండగ ఎంజాయ్ చేసుకోవాలి, పోవాలి, మంచి సంబరాలతో ఉండాలి ఇంట్లో. గంతే వదినే, నా మాట కూడా గదే మాట. ఇక మంచిగా ఉంటేనే పండుగలు అవుతాయి. గిట్లా మొహం మార్చుకొని నువ్వు దూరంగా నేను దూరంగా ఉంటే బంధాలు ఏడ నిలబడతాయి చెప్పు. సరే ఇక వార్రా, ఇంట్లోకి పోదాము మరి. అనిత, ఇక నేను గారెలు గిట్లా చేసినాక పంపిస్తా, పట్టరా, లేదంటే నువ్వన్న వద్దు కానీ పిలుస్తా. సరే అక్క, మరి పోరి లోపలి కోరిగా, నేను కూడా పోతా. ఇక అనుష పావే పోదాము. ఆంటీ పేరు ఏం సోపు వాడతారు? ఎందుకు చింటూ గట్లాగా పడుతుంది? చెప్పా ఆంటీ ఫస్ట్. సంతూర్. అందుకేనా మీరు ఇంత తెల్లగుర్రు? ఏ ఊక పిల్లగా ఈ వయసులో ఏంది ఈ సరదా మాటలు? మరి మీ బిడ్డ ఏం వాడుతుంది ఆంటీ? అది కూడా సంతూరే వాడుతుంది హాస్టల్లో. మరి ఎందుకు ఇంత కర్రే ఉంది మీ బిడ్డే? చింటూ అట్లా అనొద్దు చింటూ, మా పాప బాధపడుతుంది.
అయ్యో ఆంటీ సరే పట్టు జోకేసినాక అంతే పోరి పోరి. సచ్చినోడు అప్పటి నుంచి నా కలర్ గురించి అడుగుతున్నాడు. చెప్తా వీడు మా ఇంటికి రాను అప్పుడు చెప్తా వీడి పని. అరే నేను అప్పటి నుంచి మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకుందాం వీడితో అనేసి నేను మాట్లాడుతుంటే వీడేమో నా కలరు నా జుట్టు దీని గురించి కామెంట్ చేస్తున్నాడు అప్పటి నుంచి వీడు. అమ్మ పద అమ్మ వెళ్దాం ఇంటికి. హాయ్ స్వీటీ అక్క. హాయ్ బాగున్నావా అక్క? బాగున్నారా? బాగున్నావా నువ్వు? అప్పట్లాగానే ఉన్నావా? బుద్ధిమంతుల్లాగా మారినవా లేదా? నేను అప్పట్లాగానే బుద్ధిమంతుని అక్క. నువ్వే బ్యాడ్ గల్వి. ఏ చింటూ అలా మాట్లాడితే కొడతా. నీకంత సీన్ లేదులే. అందుకే చెప్పానమ్మా నేను రాను. వీడు పెద్ద నసగాడు ఈ చింటుగాడు. ఊరికి సతాయిస్తూ ఉంటాడు. ఏమని అంటేనేమో ఇక వాళ్ళ మమ్మీ నా మీదకి కోపం మీదకి వచ్చేసేస్తుంది కొట్లాడడానికి. చింటూ అలా పెద్దవాళ్ళతో అట్లా మాట్లాడుతున్నానా? సరే నానమ్మా. సుజాత సుజాత. ఇప్పుడు సుజాత నన్ను చూసిందనుకో ఇక దాని గుండె ధడల్లమంటది. ఇక్కడున్న అత్తమ్మా. బాగున్నావా సుజాత? బాగున్నా పిన్ని. బాగున్నారా మీరు? సరే పిన్ని కూర్చోండి. నిలబడ్డారు అట్లనే కూర్చుంటాం. కానీ ఏమైనా విశేషం ఉందా అమ్మా? అట్లాంటిది ఏం లేదు పిన్ని కూర్చోండి. అత్తమ్మ నేను లోపలికి వెళ్తాను. నాకు బాగా హెడేక్గా ఉంది. పడుకుంటా కొద్దిసేపు. అయ్యో అట్లనా స్వీటీ? సరే సరే పో అమ్మ పోయి వండుకోపో. అమ్మమ్మ మా అమ్మని తోలుకొస్తా నేను. సరే పోరా చింటూ. ఎప్పుడొచ్చారా మీరు? మేము నిన్ననే వచ్చినాం. ఇంకా ఏంటి సబిత విశేషాలు చెప్పు. గింత లేటుగా నా రావడం పొద్దున్న వస్తారనుకున్నా ఈ టైం అయింది. సాయంత్రం అయితే జరసేపు అయితే బోనాలకు కావాల్సిన సామాన్ కొయ్యేడుంది. ఇక నువ్వు నేను కలిసి పోదాము పిల్లల్ని తీసుకొని ఏడుకోతా అని చెప్పేసి ఆగిన. నువ్వేమో గింత లేట్ వచ్చినావు. ఇక రేపు పొద్దున్నే పోయి తీసుకురావాలి. పోదంలే వద్దునే. ఎంతసేపు సామాను లిస్ట్ రాపిస్తాము. స్వీటీ అన్న రాస్తుంది, సుజాత అన్న రాస్తుంది. తీసుకొని పోదాం. ఎంతసేపు? ఏంది అత్తమ్మ ఈ స్వీట్ వాళ్ళని కూడా పిలిచింది. అంతకొస్తే మా అమ్మ నన్ను విలువలేదు, నా కుటుంబాన్ని విలువలేదు. ఇంకా వీళ్ళని మాత్రం పిలిచింది. ఆ స్వీట్ ఎట్లా రాబుద్ది అయింది దానికి మా ఇంటికి? నాకు అసలు అర్థమైతలేదు. ఎంత పెద్ద పనులు చేసింది అది. చిన్నపిల్లనా ఏమన్నా? ఇంకా ఏ మొహం పెట్టుకొని వచ్చింది ఇంటికి అది? అయినా మా అత్త మా వాళ్ళకి ఎందుకు విలువలేదు? ఇంకా అందరికీ పిలుచుకుంది, అందరికీ ఫోన్ చేసి చెప్పింది. కానీ మా వాళ్ళకి మాత్రం చెప్పలేదు పండక్కి. ఏందో ఏమో నాకేం అర్థమవుతలేదు మా అత్త ముచ్చట అసలు. మా అత్త నాకు మంచిగా ఎంకరేజ్ చేస్తుంది, మంచిగా ఉంటుంది అనుకున్నా. కానీ ఈ రోజుతో అర్థమయ్యింది ఇవి నన్ను ఏం అర్థం చేసుకోదని చెప్పి. నాకు స్వీటీ అంటే నచ్చదని తెలుసు. అయినా కానీ ఆ పిల్లని కూడా పిలిచింది. మా వాళ్ళు ఏం తప్పు చేసిరు? పిలిచిన ఉంటే నేను కూడా కొంచెం సంతోషపడుతుంటే కదా. మా వాళ్ళనే విలువలేదు. అయినా మా వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా పండగ లేదా ఏంది? కాకపోతే వాళ్ళకు వచ్చే వారం ఉంది. ఈ వారం అయితే మా వాళ్ళు వస్తుండే కదా మంచిగా పిలిచినుంటే. సుజాత మీ చిన్న వచ్చి ఎంతసేపు అవుతుందిరా? జర ఛాయ్ నీళ్ళన్న పట్టుకరారా. పోతున్నట్టమ్మా తీసుకొస్తా. ఇక మడతలు వచ్చింది. ఇక నా మొగడు దాంతో ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటాడో ఏమో. నాకేమో అదంటే అస్సలు నచ్చదు. వీళ్ళేమో పండగకి దాన్ని పిలిచిరు. నాకు ఎంత బాధ అవుతుందో వీళ్ళకి ఎవ్వరికి అర్థమవుతలేదు. ఇప్పుడు వాళ్ళ మొహాలు చూసుకుంటా నాకు ఇట్లా పని చేయబుద్ధి అవుతుంది ఇంట్లో. వీళ్ళందరికీ నేను చేసుకుంటా కూర్చోవాలా? ఇప్పటికే మస్తు చాకరీ చేస్తున్నా ఇంటికి. అయినా నన్ను ఎవరు లెక్క చేయిస్తలేరు. అయినా సరే ఇంకా ఏమైనా తప్పదేమో మరి. కోడళ్ళకు గిట్లనే పని ఉంటుందేమో. అయినా మా అత్తనేమో మొత్తం నేనే చేస్తున్నా అన్నట్టు బిల్డప్ ఇస్తుంది. కానీ ఏం పని చేస్తుంది ఆమె? బయటికి తిరుగుడు ఇంట్లో తిరుగుడే అవుతుంది. వచ్చిన వాళ్ళందరికీ నేను చేసుడే అవుతుంది. అయినా మా అత్త మా అమ్మోళ్ళని కూడా ఒక్క మాట ఫోన్ చేసి పిలిచినుంటే ఎంత మంచిగా ఉండే నాకు కూడా. అసలు మా వాళ్ళకి చెప్పకపోతే అందరు ఉన్నారు పండగకి, మా వాళ్ళు ఒక్కరే లేరు. మా వాళ్ళు లేకపోతే నాకు ఎంత బాధ అవుతుంది. ఇంత పెద్ద పండుగ చేస్తున్నాము బోనాల పండుగ. మా వాళ్ళకి ఒక్కరికి వీళ్ళకి ఎక్కువైపోయారా? పిలిచినుంటే అయిపోతుండే. మా అత్త నేను పిలుస్తుంటే కానీ ఇంట్లో పెద్ద ఉన్నాక నేను పిలిస్తే మా వాళ్ళు వస్తారా ఏంది? హాయ్ సుజాత. ఇదెందుకు వచ్చింది కిచెన్లోకి? చెప్తా దీని పని. ఏంటి నీకేం పని? ఇడికి ఎందుకు వచ్చినావు? అయ్యో నీకు తెలీదా? అత్తమ్మ మాకు పండగకి పిలిచింది. అవునే పిలిస్తే పిలిచింది. మీ మమ్మీ మీ డాడీ అంటే వస్తారు. నువ్వే మొహం పెట్టుకొని వచ్చినవి సిగ్గు లేకుండా. నాకెందుకే సిగ్గు? ఇది మా అత్తగారి ఇల్లు, అంటే మా బావ ఇల్లు. నాకెందుకు సిగ్గు? అలాంటి పట్టింపులు ఏం లేవమ్మా. నాకు సిగ్గుపడుతూ ఇంకా అక్కడే ఉండడము అలాంటివి ఏమీ తెలీదు నాకు. చూసావా నేను ఏం చేసినా సరే ఇంటికి రాగలుగుతా. చూడు నీ కళ్ళ ముంగటే బాబాతో ఎలా తిరుగుతానో చూడు హ్యాపీగా. స్వీటీ అలాంటి మాటలు మాట్లాడితే చంప వలుగుతానిది. అబ్బో నువ్వు కొడితే నేను చూసుకుంటూ ఉంటానా ఏంటి? స్వీటీ ఇదంతా కాదు. నువ్వు
వచ్చినావు పండగ చూసుకొని వెళ్ళు, అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి నాటకాలు నా ముందు చేసావే అనుకో, నీ పని పక్క చేసి పంపి సైడ్ నుంచి. వచ్చిన చుట్టాలందరి ముంగట నీ ఇజ్జత్ అంతా తీసి పడేస్తా. పోవే, ఏం చేసుకుంటావో చేసుకో, చూస్తా నేను కూడా. ఏంటి రోజు బావతోనే ఉంటావు కదా, జీవితాంతం బావతోనే ఉంటావు కదా, నేను పండగలకు వచ్చినప్పుడు కూడా బావతో సరదాగా గడపొద్దా? అలా మాట్లాడడానికి సిగ్గుండాలి నీకు. ఒక్క గుద్దితే పైంట్లో లడ్డు పెడతావు నాకొచ్చే కోపానికి. నీకు ఇంతకుముందే చాలాసార్లు చెప్పాను, పెళ్ళి అయిపోయింది, బావతో సరదాలు అలాంటివి ఇలాంటివని మాట్లాడే వీలు లేదు నీకు అని చెప్పాను. అయినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ బుద్ధి లేకుండా ఎట్లా మాట్లాడబడతావే గాడిదనా? హే, నోరు మూయి సుజాత, పండగకి పిలిచిండ్రు, నన్ను ఇలా అవమానిస్తే మాత్రం బాగోదు, నేను అత్తకు చెప్తా. చెప్పుపో అమ్మ, చెప్పుపో, నువ్వు చేసే ఘనకార్యాలు కూడా నేను కూడా చెప్తాను. పండగకు వచ్చినావు, పండగ తీరుగా ఉండి వెళ్ళు అని చెప్పినా. ఆమెనేమో ఇట్లా అట్లా ఉంటాంటుంది అని నేను కూడా చెప్తా. నువ్వు నీ బావ సరదాగా గడిపితే నేను మీ ఇద్దరిని చూసుకుంటా ఉండాలా? అలాంటి పగటి కళలు కనకు, మీ బావ నిన్ను దూరంగానే పెడతాడు. మరి ఎందుకు అంత కుళ్ళుకుంటున్నావు నా పైన? బావ ఎలాగో దూరంగా ఉంటాడు నీకు తెలుసు కదా, నమ్మకం ఉంది కదా, మరి నన్ను చూసి ఎందుకు అంత సీరియస్గా పెట్టినావు మొహము? నాకు నిన్ను చూస్తేనే చాలా చిరాగ్గా ఉంటుంది, అందుకే అలా పెట్టాను ఫేస్. ఆయనకి ఆఫీస్ నుంచి రాగానే చెప్తా, స్వీట్తో అస్సలు మాట్లాడొద్దండి, లేదంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, పండగకి ఉండరని చెప్తాను మీ బావకి. నువ్వు ఇలా బాధపడుతూ ఉండడమే నాకు కావాలి. నిన్ను నా కళ్ళ ముంగటే పెట్టుకుంటా, ఈ పండగకి బావతో సరదాగా తిరిగి చూపిస్తా. నువ్వు కుళ్ళి ఏడుస్తూనే ఉండాలి ఇలా. కొద్దిసేపు రెస్ట్ తీసుకో, నువ్వు వచ్చి బావ కోసం వెయిట్ చేస్తా. వస్తాడు నా బాబా ఈరోజు, రాని వస్తాడు నా బాబా ఈరోజు. ఏమన్నా కానీ ఈరోజు మాత్రం సుజాతని బాగానే ఏడిపించేసా. నేను పోయేసరికి దీంతో ఒక ఆట ఆడుకుంటా చూడు, ఇది ఇలాగే కుళ్ళి ఏడవాలి. పోవే పో, చెప్తా, నీ పని కూడా చెప్తా పో. ఏమైంది సుజాత, గప్పుడు అనగా వచ్చినావు వంట రూమ్లకి, ఇంకా బయటికి వెళ్తలేవని వచ్చినా, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు ఇంతగానము? ఏం లేదత్తమ్మా. ఎందుకు బిడ్డ అంత కోపంగా ఉన్నావు? అలా ఏం లేదత్తమ్మా, నేను బాగానే ఉన్నాను. సుజిత, మీ అమ్మ నాయన మీ చెల్లెల వాళ్ళు కూడా వస్తున్నారు పండక్కి. ఇంతకుముందు బయటికి వెళ్ళినా కదా, చెప్పిన వాళ్ళకు కూడా నువ్వు సంతోషంగా ఉండు బిడ్డ. అట్లా ఉంటే మీ వాళ్ళు వచ్చి ఏమనుకుంటారు చెప్పు? గింతమందికి చెప్తున్నాను, గింతమంది చుట్టాలకు చెప్తున్నాను, నా కోడలు తల్లిదండ్రికి చెప్పనా చెప్పు? ఏం బాధ పెట్టుకోకు బిడ్డ, మీ వాళ్ళు కూడా వస్తారు పండక్కి, మంచిగా ఉండు నువ్వు. చెప్పినావా అత్తమ్మ మా అమ్మ వాళ్ళకి? పొద్దున్నే ఇంతకుముందు పోయినప్పుడు చెప్పిన వాళ్ళకి, వస్తున్నారు మీ వాళ్ళు కూడా. మీ అమ్మ నాయనే కాదు, మీ వాళ్ళు అందరినీ రమ్మని చెప్పిన పండక్కి, అందరు వస్తుర్రు, మంచిగా హ్యాపీగా ఉండు బిడ్డ, అట్లా ఉండకు. నా బిడ్డలల్లో నువ్వు ఒక బిడ్డవే, నాకు మంచిగా ఉంటేనే కదా నాకు సంతోషం అవుతుంది. ఈ పండుగలను ఎవరి కోసం చేస్తున్నా? మీ సంతోషం కోసమే చేస్తున్నా నేను. అయ్యో అత్తమ్మ, అదేం లేదత్తమ్మ, నేను మంచిగానే ఉన్నా. సరే బిడ్డ, జర పండుగ అయిపోయినాక నన్ను మంచిగా ఉండుర్రి, ఎవరితోటి ఏమేమనుకోకుండా మంచిగా ఉండుర్రి, సరేనా? సరే అత్తమ్మ. నేను అనుకుంటానే ఉన్నా, నా కోడలు వాళ్ళ అమ్మగారులకు చెప్పలేదని చెప్పి ఎంత బాధపడుతుందో ఏమో అనుకుంటానే ఉన్నా. గదే జరిగింది చూడబ్బా, నా కోడలు కలకల లేకపోతే నాకెంత బాధ అవుతుంది. ఇంట్లోకి ఇంత పండుగ చేస్తున్నా అందరి సంతోషం కోసమే. అసలైంది నా కోడలు సంతోషంగా ఉంటే చూడాలని నాకుంటుంది. నేను అప్పుడే బయటకు పోయి చెప్పిందే మంచిదైంది. చూడు ఎంత బాధపడుతుంది, కిచెన్లోకి వచ్చి అందరు వచ్చిరు, మా వాళ్ళు లేకపోయా అనుకుంటుందో ఏమో నా కోడలు. అత్తమ్మ పెద్దక్క వాళ్ళు ఎప్పుడు వస్తారు? వస్తారు బిడ్డ, రేపు పొద్దున్నే వస్తున్నారు వాళ్ళు కూడా. ఇంకా రేపు పొద్దున్న వచ్చిరంటే మీ వాళ్ళు కూడా అప్పుడే వస్తారు. ఇక అందరు రేపటి నుంచే సందడి ఉంటుంది. ఇక ఎల్లుండే పండుగాయే. మీ మామ ఇలా సాయంత్రం వస్తున్నాడు, మేకపోతుంది తీసుకోరా నీకే పోతారేమో ఇలా. ఇక ఇలా తీసుకొస్తారు పట్టు అన్నీ. నేను మిషన్ని పూజకు కావాల్సిన సామాను, బోనానికి కావాల్సినవి అన్నీ తీసుకొస్తాము. ఇక లిస్ట్ చెప్తామా, రాయి సరుకులు తీసుకొని వస్తాము. సరే అత్తమ్మ, వస్తున్నా పండుగ. మీరు మీ చిన్నమ్మ ఏమనుకుంటుంది బిడ్డ, జర చాయ్ పెట్టుకొచ్చి ఇచ్చేసి అట్లే మంచిగా ఉంటుంది ఆమెకు కూడా. మళ్ళీ అనుకుంటుంది మా స్వీట్కి అట్లా చేసినందుకు సుజాత బాధ ఉన్నట్టుంది, పండగ వచ్చి కూడా నీ గురించి ఆలోచించవలసి వస్తుంది నా ఆడవిల్ల, సరేనా? ఇంకా వాళ్ళు ఏమనుకోకుండా నువ్వు మంచిగా ఉండు బిడ్డ వాళ్ళతోటి. ఆ పిల్ల అట్లా చేసింది కానీ మా ఆడవిల్ల చాలా మంచిది బిడ్డ, మంచిగా ఉండు, ఆమెతోటి మాట్లాడు, సరదాగా ఉండు. సరే అత్తమ్మ, చాయ్ తీసుకొస్తాను, వెళ్ళండి మీరు. అదే అనుకుంటున్నా ఇంకా రాకపాయే అని చెప్పేసి వచ్చిన లోపలికి. తీసుకొని రా దబ్బున. పిన్ని చాయ్ తీసుకోండి. అయ్యో వదిన గిట్లా తీసుకొచ్చేది ఉండే బిడ్డ.
నాకు వద్దు సబిత, నేను ఇప్పటిదాకానే తాగి గీ అనిత వస్తే బయటకు వచ్చిన ఇక ఆమెతోటి మాట్లాడుతుంటేనే మీరు వచ్చిర్రు. ఇప్పుడే తాగిన ఎన్నో తాగు. తీసుకోండి పిన్ని చాయ్. చింటూ చింటూ, వీడు ఏం చేస్తున్నాడు లోపల, ఇంకా బయటికి రాడు? చిన్నారితో గొడవ పడుతున్నాడా ఏంటి? తాగు సబిత, చల్లగా అయిపోతుంది చాయ్ తాగు.